ఉల్లిపాయలే ఉల్లిపాయలే అవి ఎర్రగా వచ్చేయాలి. ఇంకా సన్నగా తరగాలి. పర్లే కాగిపోయింది వేసేయి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఏంటి ఎంత హడావిడి చేస్తున్నాం అని అనుకుంటున్నారా? ఏమి లేదండి, సండే బ్లాగ్ ఇది. సండే అయితే పలావ్ చేసుకుంటున్నాం. పలావ్ను చికెన్ చేస్తున్నాను. మా స్టైల్లో, మా విలేజ్ స్టైల్లో ఎలా చేసుకుంటామో మీకు పూర్తి వీడియో అయితే ఇందులో చూడవచ్చు. మీరు చూసేయండి లాస్ట్ వరకు. వీడియో అయితే చాలా బాగా వచ్చింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్గా అయితే మేము ఆయిల్ అయితే పోసేసుకుని అందులో ఆనియన్స్ అయితే ఎర్రగా వచ్చేలాగా వేపేసుకున్నాము. మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అయితే సండే వస్తే అదో తెలియని సంతోషం అనమాట. ఆ రోజు ఏదోటి నాన్ వెజ్ ఏదోటి వండుకుంటాము. మిగతా డేస్ అన్నీ ఆకుకూరలు అలాగే కాయగూరలు వండుకుంటాము. సండే వస్తే ఏదైనా నాన్ వెజ్ తెచ్చుకుని చికెన్ ఫిష్ కానీ అలా చేసుకుంటాం అనమాట. ఈరోజు సండే అయితే కొన్ని బియ్యం అయితే ఉన్నాయి, దాంతో పలావ్ అయితే చేస్తున్నాను అనమాట. పలావ్ను చికెను చేస్తాను, అలాగే చికెన్ పీస్ ఫ్రై కూడా చేశాను. అదైతే పెట్టట్లేదు ఇందులో. ఆనియన్స్ ఎర్రగా వచ్చేవాళ్ళండి, అప్పుడే పలావ్ అయినా బిర్యానీ అయినా బాగుంటుంది కలర్గా. ఆనియన్స్ అన్నీ మొత్తం ఎర్రగా వచ్చేటట్టు వేసుకోవాలి. ఎవరిష్టం వాళ్ళది. నెయ్యి అయితే నెయ్యి వేసుకుంటారు, లేకపోతే ఆయిల్ వేసుకుంటారు. నా దగ్గర ప్రస్తుతం అయితే నూనె ఉంది కాబట్టి, అదే అవైలబుల్గా ఉంది కాబట్టి అదే వేసి ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తున్నాను. ఇంకా దాంట్లోకి మేము ఏమేమి వేసుకున్నామో మీకైతే చూపిస్తాను చూడండి. బంగాళదుంపలు, టమాటా, క్యారెట్, పచ్చిమిర్చి, అవి నెక్స్ట్ ఉల్లిపాయలుగా ఫ్రై చేస్తాను కాబట్టి కొత్తిమీర, పలావ్ సరుకులు, కొంచెం డాల్డా కూడా వేసాను. నూనెతో పాటు కొంచెం డాల్డా కూడా వేసానండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. అది ఫ్రెష్గా ఇప్పుడే రుబ్బి బాక్స్లో వేసి తీసాను అనమాట. ఎప్పుడైనా సరే వంటలోకైనా దేనికైనా ఫ్రెష్గా చేసిందే బాగుంటుంది. ఆ టేస్టే వేరు. నాకైతే చాలా ఇష్టం. అలాగా అప్పటికప్పుడు శనగల్లో నూరి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మా అమ్మ అయితే చికెన్ కుక్కర్లో వేసేసింది. ఇది బాయిలర్ కాదు, ఫారెన్ మాంసం అంటారు కదా అది, అందుకే కుక్కర్లో పెట్టేసింది. ఇంకా మా అమ్మనైతే జాజికాయ అంటారు కదండి, జాజికాయ అయితే నూరమన్నాను, సగం ముక్క. ఎప్పుడూ వెళ్ళదు, ఈసారి అయితే కొత్తగా ట్రై చేస్తున్నాను, వేస్తున్నాను అనమాట. ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఇంకా ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయండి. ఫ్రై అయిపోయాక నేను అందులో కొంచెం డాల్డా వేసాను. ఆ డాల్డా అయితే వేస్తానండి, ఎంతో కాదు కొంచెం వేసాను, ఎక్కువ వేయలే. ఎందుకంటే ఆయిల్ వేసాను కాబట్టి అందులో కొంచెం డాల్డా అయితే వేసుకున్నాను. అది కాగిన తర్వాత మీరు నన్ను గమనించారో లేదో, అన్ని వీడియోలోనూ ఒకే నైటీ వేసేదాన్ని. అదే నైటీలు డిఫరెంట్ అయినా ఒకే రకంలో ఎప్పుడు నైటీలు వేసుకునేదాన్ని. ఈసారి కొత్తగా నైట్ డ్రెస్ వేసాను. ఏంటారు ఆశ్చర్యపోకండి, కొత్తగా కొనుక్కున్న మీషోలో. బాగుంది, కాటన్ అండి, ఫుల్ హ్యాండ్స్, బాగా వచ్చింది. ఎవరికైనా సరే సూపర్గా సూట్ అవుతుంది అది. నాకైతే చాలా బాగా నచ్చింది, కంఫర్టబుల్గా ఉందన్నమాట. అదైతే నూనె ఇంకా కాగిపోయిన తర్వాత అవి ఉన్నాయి కదండి, అవి అయితే వేసుకున్నాను. బంగాళదుంప, క్యారెట్, పచ్చిమిర్చి, టమాటా ఏవైతే ఉన్నాయో అవి అయితే వేసుకున్నాను. ఇంకా అలాగా పక్క పెట్టి పలావ్ సరుకులు కూడా వేసుకున్నాను. ఫస్ట్ అయితే పలావ్ సరుకులు వేసుకుని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని తర్వాత కూరగాయలు వేసుకుంటాను. ఈసారి నేను బాగా కాగిందని ఫస్ట్ వెజిటేబుల్స్ వేస్తాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసానండి. అవి బాగా మగ్గిన తర్వాత వాటర్ అయితే తీసుకుంటాను అనమాట. ఎంతో కొంచెమే కదా, నేనేం కనపడదు, కొంచెమే చాలు.
చికెన్ అది కలిపేనా? అన్నీ మళ్ళీ వాటర్ ఎలా వేసుకున్నామంటే గ్లాసున్నరండి, అంటే మీరు ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకున్నాను. గ్లాసున్నరకి 3 గ్లాసులు అయితే వాటర్ పోసాను, అలా మెజర్మెంట్ అయితే తీసుకున్నాను. ఇదైతే ఫ్రై చేసింది అనమాట చికెను. ఇంకా బియ్యం కూడా వేసేస్తున్నాను, అది ఎసరు కాగిపోయింది, అందుకే బియ్యం కూడా వేసేసాను. బాగుంటుంది, ఇదే అలాగా ఉంటుంది కానీ అది చూడకే ఎగేస్తుంది కోడి. ఫైనల్గా మన పలావ్ అయితే ఇలా రెడీ అయిపోయింది, చూసేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సూపర్ అంటే సూపర్గా వచ్చింది, టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉందన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. చికెన్ పలావ్, చికెన్ పీస్ ఫ్రై కూడా వేసాను. చికెన్ పీస్ ఫ్రై పలావ్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.